యాసంగి సీజన్ ఆల్రెడీ అయిపోవచ్చినా కూడా ఇప్పటికీ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసానైతే అన్నదాతల అకౌంట్లో జమ కాలేదు. దానిపైన అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు. మరి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన క్లారిటీ అయితే లేదు. మరి దీనిపైన అయితే మనకు రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి, ఎవరైతే స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా కోసము రైతులు ఎదురు చూస్తున్నారు. యాసంగి పంటల సీజన్ ముగిసినప్పటికీ రైతు భరోసా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి అన్నదాతలు అనుకున్నప్పటికీ అయితే రైతు భరోసా నిధులు వృధా కాకుండా ఉండేందుకు గాను ప్రభుత్వము సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే గతంలోనైతే మనకు రైతు భరోసా సంక్రాంతి కానుకగా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాతకి మనకు జనవరి 26 నాడైతే తప్పకుండా అకౌంట్లో జమ అవుతుందని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చినప్పటికీ కూడా అందులో ఏది కూడా నిజం కాలేదు. మరి యాసంగి సీజన్ ఆల్రెడీ మనకు పంటలు అనేటువంటి సాగు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు రెండవ మందు అనేటువంటిది స్ప్రే చేస్తున్న తరుణంలో ఇప్పటికీ కూడా అన్నదాతలకైతే రైతు భరోసా అయితే రాలేదు. వాస్తవానికి రైతు భరోసా అనేది పంట వేసేటువంటి ముందు ఇస్తే పెట్టుబడి సాయానికి అవసరంగా ఉంటుంది అనేటువంటిదే ఈ యొక్క రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పటి వరకు కూడా మనకైతే రైతు భరోసా అకౌంట్లో జమ కాలేదు. కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా నిధులు అనేటువంటివి దుర్వినియోగం కాకుండా పక్కదారి పట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి మొదటగానైతే శాటిలైట్ సర్వే చేపిస్తున్నాము. శాటిలైట్ సర్వే ద్వారా ఏదైతే మనకు సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది. ఆ తర్వాతకి ఏమైందనంటే కొంత ఈ యొక్క సర్వే అనేటువంటిది ఆలస్యం అవుతుంది. కాబట్టి మనకు ఈ సర్వే వచ్చిన తర్వాతకి వెంటనే అర్హులైనటువంటి వారికి మాత్రమే రైతు భరోసా అందజేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అకౌంట్లో జమ కాకపోవడంతో అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు. మరి యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీని అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక నిన్న జరిగినటువంటి ఒక సభలోనైతే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలతోనైతే మనకు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అనే దాని మీద అయితే క్లారిటీ రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక బహిరంగ సభలోనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ వివరాలు ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఇక కేవలము పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందజేయాలని నిర్ణయించింది. అందుకు గాను శాటిలైట్ సర్వే ఆధారంగా యాసంగి సీజన్లో రైతు భరోసా నిధులు అందజేయాలని నిర్ణయించింది. కాగా ఇటీవలే శాటిలైట్ సర్వేను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పూర్తి చేశారు. ఈ నెల 6వ తేదీన ప్రభుత్వానికి సర్వే నివేదికను అందజేయనున్నారు. దాంతో రైతు భరోసా అందజేసేందుకు లైన్ క్లియర్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకు ఈ శాటిలైట్ సర్వే అనేటువంటిది అయితే మనకు ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ నెల 6న అంటే ఇప్పుడు ఈ రోజునైతే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క నివేదిక అనేటువంటిది అందనుంది. దాని తర్వాతకైతే రైతు భరోసా అకౌంట్లో జమ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ యాసంగి సీజన్ రైతులకు ఒక్కొక్క ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ బహిరంగ సభలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. రైతుల ఖాతాలో నేరుగా 9,000 కోట్ల రూపాయలను 9 రోజుల్లో గతంలో మాదిరిగానే జమ చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో మున్సిపల్ ఎన్నికల వరకు అంటే ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే రైతు భరోసా అయితే పంట సాగుకు ముందు ఇవ్వాల్సినటువంటిదే రైతు భరోసా. కాకపోతే శాటిలైట్ సర్వే ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు రావడంతో ఇంకా ఆలస్యం జరుగుతుంది. అన్నదాతలు అదే ఆందోళన చెందుతున్నారు. మరి ఇప్పటికే పెట్టుబడి అనేటువంటిది మీద పడుతుంది అన్నదాతలకు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఈ యొక్క రైతు భరోసా అనేటువంటిది అన్నదాతల అకౌంట్లో జమ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణ అన్నదాతలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ ఎలక్షన్లు ముగిసిన వెంటనే రైతు భరోసా అకౌంట్లో జమ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణ రైతుల పక్షాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది గలటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.